పుట్టినరోజు నాడు నమస్కారం చేయడానికి అమ్మ లేదని ఏడవకు. నువ్వు అమ్మ కాళ్ళకి నమస్కారం చేయడానికి మీ అమ్మగారు లేరని బెంగ పెట్టుకుంటావేమో. గోశాలకి వెళ్ళి ఆవుకి నమస్కారం చేసి ఆవుకి అరటిపండు పెట్టి ఆవు పాలు తెచ్చుకుని నువ్వు తాగితే మీ అమ్మ చిన్నప్పుడు నీకు తలస్నానం చేయించి నూతిగట్టు మీద గాజులు కల్లుమంటుండగా ఒళ్ళు తుడిచి చెమటలు పట్టిన అమ్మ నిన్ను కూర్చోబెట్టి దిష్టి తీసి నువ్వు ఇంత వృద్ధిలోకి రావాలని కోరుకుని నీ కనుకున ఉపవాసం ఉండి దేవాలయంలో పూజలు చేసి నీకు పాయసాన్నం వండి పెట్టిన అమ్మ లేదని ఏడవకు. ఆవు పాల రూపంలో మీ అమ్మ వండి పెట్టిన పాయసాన్నం నీకుంది ఎందు అమ్మవారు. అందుకని లోకంలో గోవు అంత గొప్పది, అది పరదేవతా స్వరూపం. కంచిలో కామాక్షిని నువ్వు ముట్టుకోలేవేమో, కామాక్షికి అరటిపండు నువ్వు ఒలిచి నోట్లో పెట్టలేవు. కానీ నువ్వు ఒలిచి పెట్టిన అరటిపండు ఒక ఆవు తింటే సాక్షాత్ పరదేవత తిన్నట్టే.